రష్యా ఉక్రెయిన్ మధ్య అవిరామంగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని, అది తన చేతుల మీదే జరగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జెలెన్స్కీ కాస్త మాట వింటున్నట్టే కనిపిస్తున్న పుతిన్ మాత్రం తన కండిషన్స్ ఒప్పుకుంటేనే శాంతి ఒప్పందమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ట్రంప్ సీరియస్ గా ఆలోచన చేశారు. అయినప్పటికీ పుతిన్ తగ్గేదేలే అంటున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్, లుకాయిల్ పై ఆంక్షలను విధిస్తున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్దీ కంపెనీలపై ఈ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆంక్షలు విధించిందని, అయితే ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమూ ఇలాంటి బయట ఒత్తిళ్లకు తలొగ్గబోదని, రష్యా లాంటి దేశం ఇలాంటి విషయాల్లో మరింత గట్టిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పుతిన్ కు తమ దేశ చమురు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల ఒత్తిడికి తలొగ్గేది లేదంటూ చేసిన ప్రకటన అనంతరం ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా ఆంక్షల విధింపు స్నేహపూర్వక చర్య కాదని పుతిన్ భావించడం తనకు సంతోషంగా ఉందని, తమ చర్యల తీవ్రత ఏంటో 6 నెలల్లో వారికి అర్థమవుతుందన్నారు. ఓ పక్క తమ దేశంలోని చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన వేళ మరోవైపు యూరోపియన్ యూనియన్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఇక నుంచి రష్యా ఎల్పీజీని EU దేశాలు దిగుమతి చేసుకోబోవని తెలిపింది. దీంతో సుమారు 550 పైచిలకు చమురు షాడో నౌకలు నిషేధం పరిధిలోకి వస్తాయి. ఒక పక్క చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు, మరోపక్క EU ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యాపై తీవ్ర ఒత్తిడి పెరగనుందని అంటున్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పెద్ద ఊరటగా, మరోవైపు పెద్ద విజయంగా భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి రష్యాపై ఒత్తిడి తెచ్చే విషయంలో అంతర్జాతీయ సమాజంపై ఎంతో కాలంగా జెలెన్స్కీ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో అమెరికా EU నుంచి రష్యాకు వరుస షాకులు తగలడంతో ఆయన స్పందించారు. ఇందులో భాగంగా దేవుడు కరుణించాడని, దీనికోసమే తాము ఎదురు చూస్తున్నామని, ఈ ఆంక్షలు పనిచేస్తాయని అన్నారు.